అలా వచ్చి పడ్డాం. ఓకే. సో బెజవాడ ఐడియా అక్కడ డ్రాప్ అయిపోయింది ఆ రోజున. అవును. తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్లు కానీ అంటే ఇక్కడ రాయితీలు ఇవ్వడం లేకపోతే పర్సంటేజ్ ఆస్పెక్ట్లో కూడా హైదరాబాదు అంటే ఆంధ్రాలో తీసిన సినిమాలు అప్పుడు చెన్నై కదా షూటింగ్లన్నీ కూడా దాదాపు. అదే చెన్నారెడ్డి గారు వచ్చిన ఇన్సెంటివ్ ఇక్కడ 8% ట్యాక్సేషన్ అని, అయితే పెద్ద పిక్చర్లు అయితే 15-16% అని, అవుట్ సైడ్ ది స్టేట్ అయితే 24% అని. ఇట్లా ఉండేటప్పటికి ఇండస్ట్రీ షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. హౌసింగ్ సైట్స్ ఇచ్చాము, స్టూడియోస్కి ఇచ్చాము, రాయల్టీ ఇచ్చాము. అది మన స్టేటు మన వద్ద. అక్కడ ఏంటంటే ఎంత చేసినా జనరల్గా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా మనం పెద్ద గౌరవించరు అక్కడ చెన్నైలో. ఇక్కడ అట్లా ఉండదు. ఆ డిఫరెన్స్ కనిపించింది. ఇక్కడ ఓన్ చేసుకున్నట్టు మన స్టేట్కి మనం రావాలి అని ఒక ఉద్యమం లాగా వచ్చి డెవలప్ చేయడం జరిగింది. మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు విజయవాడ అన్నాడు. అదే విజయవాడ, నేను అదే అడిగిపోతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మీడియాతో చిట్ చాట్ చేస్తూ అమరావతికి సినిమా ఇండస్ట్రీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మొదటంతా కూడా విజయవాడే ప్రధానంగా ఉండేది, బట్ హైదరాబాద్లో క్యాపిటల్ కాబట్టి అక్కడ డెవలప్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీని. అండ్ జనాభా కూడా హైదరాబాద్లో ఎక్కువ కాబట్టి ఇక్కడ రెవెన్యూస్ కానీ ఇక్కడ బిజినెస్ సినిమా బిజినెస్ కానీ చాలా ఫ్లరిషింగ్గా ఉంది. బట్ స్టిల్ ఈవెన్ దెన్ అమరావతిలో కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ మాట అన్నారు సార్. దాని మీద మీ కామెంట్ ఏంటండి? స్లోగా అవ్వచ్చు. అంటే ఇదివరకు హైదరాబాద్కి సెకండ్ బేస్గా వైజాగ్ అనుకున్నారు. అప్పుడు రామానాయుడు గారు వైజాగ్లో స్టూడియో కడతాం, కొంతమంది వైజాగ్లో కడదామని వీళ్ళు ప్రయత్నం చేయటం. బట్ అది అక్కడితో ఆగింది, కానీ ముందుకు వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూర్చొని మరి డిస్కస్ చేసి ఏది అనుకూలమైంది 3-4 చోట్ల అంటే అవ్వదు. అది వైజాగ్ అంటే వైజాగ్ అవ్వదు, విజయవాడ అంటే విజయవాడ అవ్వదు. అది ఇండస్ట్రీలో ఇప్పుడు అనుకోవటమే కానీ ఇండస్ట్రీలో స్టూడియోలు కడదామన్న టెంపర్మెంట్ ఇప్పుడున్న వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. స్టూడియోలు కట్టడం అనేది ప్రాఫిటబుల్ కాదు. ఎవరన్నా అనుకుంటే కరెక్ట్ అభిప్రాయం కాదు. సొంత ప్రొడక్షన్ ఉన్నవాళ్ళు వాళ్ళకి అవసరానికి దృష్ట్యా పెట్టుకుంటమే కానీ సొంతగా స్టూడియో కట్టడం అనేది ఈ రోజుల్లో అయ్యే పని కాదు. ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ వాటి మీద సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెడతారని నేను బయటకు అనుకోవట్లేదు. ఎవరు కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఇది ప్రభుత్వ పరంగానే పాలసీ చేసుకొని ఓ ఫిలిం సిటీ లాగా స్టూడియో కడితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అదే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లాగా, లేకపోతే బాంబే ఫిలిం సిటీ కట్టినట్టు అలా గవర్నమెంట్ ఇనిషియేటివ్ మీద డిపెండ్ అవుతుంది సినిమా గ్రోత్ అని. గవర్నమెంట్ అన్నప్పుడు వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు ఏ ఊళ్ళో డెవలప్ చేయాలని గవర్నమెంట్ పాలసీ డెసిషన్ తీసుకోవాలి. పాలసీ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతోటి డిస్కస్ చేసి వీళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి. ప్రైవేట్ వ్యక్తులు స్టూడియో అనేది ఇదివరకులాగా లేదు. ఇప్పుడు అని కూడా టెక్నాలజీ మారిపోయింది, విజువల్ గ్రాఫిక్స్ వచ్చినాయి, విజువల్ ఎఫెక్ట్స్, స్మాల్ ఫ్లోర్ 50x40 ఫ్లోర్ దారి వాడేమి 100x2 టెక్నాలజీ మారిపోయింది. అవును సార్. అందుకని గవర్నమెంట్ పరంగా వాళ్ళు ప్రొవిజన్ చేస్తే టెంపరీగా సెట్స్ అలాట్ చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మీరు ఎక్కడన్నా షూటింగ్లు కావాలంటే అన్నపూర్ణలోనో ఎక్కడెక్కడ రామానాయుడు స్టూడియోలోనో ఇక్కడ జరగట్లే, ఎక్కడో మోకిలా దగ్గర
పొలాల్లో చిన్న షెడ్ వేసి తీస్తున్నారు, లేకపోతే శంషాబాద్ దగ్గర తీస్తున్నారు. అవును సార్. అంటే టెక్నాలజీ మారిపోయినాక దానికి అనుగుణంగా చేయాలి, ఆలోచించాలి. నువ్వు ఇందాక అడిగినట్టు నేను ఎప్పుడన్నా చేస్తే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడదామని చూస్తున్నాను కృష్ణ గారి పేరు మీద. అక్కడ సార్ ఇక్కడ హైదరాబాద్లో పెడదాం అనుకున్నాను, విజయవాడలో కూడా పెడతాను. యాక్టింగ్ టు ట్రైన్ పీపుల్, నాట్ ఓన్లీ యాక్టింగ్, టెక్నీషియన్స్, ఆల్ క్రాఫ్ట్స్, విజువల్ గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే రోజుల్లో ఈ పెద్ద పెద్ద సెటిల్ వేయడం ఉండదు. వర్చువల్ ఫోటోగ్రఫీ ఎప్పుడైనా 20 years బ్యాకే వర్క్ చేసాం వర్చువల్ ఫోటోగ్రఫీ. బట్ ఇవాళ సక్సెస్ అవుతుంది, అది ఇవాళ వర్కౌట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వీళ్ళు మిగతా అన్నీ చేయగలుగుతున్నారు, కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఐస్లో రావట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.